ఇంకా ఆ ముద్దు నిద్రేమిట్రా? బారెడు పొద్దెక్కినా ముసుగు తన్ని పడుకోనున్నావు. అబ్బా, పడుకొని నాన్న. ఇప్పుడు నేను లేచి ఏం చేయాలి? నాన్న, నువ్వు ఒట్టి అమాయకుడి కాబట్టి కష్టపడి పనిచేశావు. నేను నీలా కాదు. చూస్తూ ఉండు, మనం త్వరలోనే ఈ రాజ్యంలోకెల్లా గొప్ప ధనవంతులం అవుతాం. ఒరేయ్, ఆ అడవి పక్కనే ఉన్న కొండల్లో నైరుతి నుంచి ఈశాన్యం వరకు పొడవుగా లోతుగా ఉండే ఒక లోయ ఒకటి ఉంది. అది అతి ప్రమాదకరమైన లోయ. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అందుకే దాన్ని మృత్యులోయ అంటారు. పొరపాటున కూడా అక్కడికి వెళ్ళకో. అయినా కష్టపడి పని చేసుకోక ఈ నిధులు నిక్షేపాల కోసం వేట ఎందుకు చెప్పు? కష్టపడకుండా ఏది దక్కదు. ఒకవేళ దక్కినా అది నిలబడదు. నా మాట వినరా నాయనా? రాత్రి గోవిందుడు మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు. మర్రి చెట్టు త్వరలో వెతుకుతుండగా ఒక తెల్లని ఆకారం చెట్టు మీద నుంచి గాలిలో ఎగురుతూ గోవిందుడి ముందుకు వచ్చింది. ఎవరు నువ్వు? ఇంత రాత్రివేళ భయం లేకుండా ఈ కారడవిలో నీకేం పని? నువ్వింతగా పట్టబడుతున్నావు కాబట్టి నిధి ఇస్తాను. కానీ ఒకటి కావాలంటే ఇంకోటి ఇవ్వాలి కదా. నేను నీకు నిధి ఇస్తే నాకేంటి లాభం? ఇక నుండి కష్టపడి పని చేస్తాను. నన్ను మనిషిగా మార్చిన నీకు ధన్యవాదాలు. నీలాంటి వారు మారితే ఇంటికే కాదు, రాజ్యానికి ఉపయోగపడతారు. ఇక వెళ్ళి అనుభవజ్ఞుడైన నీ తండ్రి చెప్పినట్లు విని హాయిగా బతుకు పో. నాన్న ఎంతో కాలం తర్వాత ఇంత సంతోషంగా ఉన్నారు. ఇక ఎప్పుడు నాన్నని ఇబ్బంది పెట్టకూడదు. ఇన్నాళ్ళు నాన్న నన్ను చూసుకున్నారు. ఇప్పుడిక నా వంతు. మన రాజ్యంలో యువత శాతం తగ్గి ముసలివారి శాతం పెరుగుతుంది. అవును ప్రభు, పెరుగుతున్న వైద్య సదుపాయాల వలన మన రాజ్యంలో ప్రజల ఆయు ప్రమాణం పెరిగింది. అవును, ఇదే నా ఆందోళనకు కారణం. దాని గురించి ఆలోచించగా చివరికి ఒక తరుణోపాయం దొరికింది. 60 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరిని మన రాజ్యంలో గల మృత్యులోయలో వదిలేయమని శాసనం చేయిస్తే ఎలా ఉంటుంది మహామంత్రి? నాయనా గోవిందు, రేపటితో నాకు 60 ఏండ్లు వస్తాయి. నన్ను మృత్యులోయలో వదిలేసే సమయం వచ్చేసింది. నువ్వు రాధా ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండండి. ఇక చేసేది లేక భగవంతుడిపై భారం వేసి తండ్రితో మృత్యులోయ వైపు నడవసాగాడు. అర్ధరాత్రి దాటింది. గోవిందుడు తండ్రిని భుజం మీద మోసుకుని మృత్యులోయ వైపు వెళ్తున్నాడు. చలపతి తన చేతికి అందిన చెట్టు కొమ్మలు విరుస్తూ రహదారి మీద వేస్తున్నాడు. తండ్రి చేసే పని గోవిందుడికి అర్థం కాక, నాన్న, ఎందుకు దారంతా చెట్టు కొమ్మలు విరిచి కింద వేస్తున్నావు? నాయనా, ఈ చీకట్లో నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారి తెలియక ఇబ్బంది పడతావని కొమ్మలు విరిచేస్తున్నాను. అలా చేస్తే నీకు గుర్తుగా ఉంటుందని. తండ్రికి తనపై గల ప్రేమకు కన్నీళ్లు వచ్చాయి. తాను ఎంత పెద్ద తప్పు చేయబోతున్నాడో అర్థమయ్యి, నాన్న, నేను నిన్ను మృత్యులోయలో వదిలిపెట్టి తప్పు చేయను. ఇప్పుడే ఇంటికి తీసుకుని వెళ్తాను. వద్దు నాయనా, అంత పని చేయకు. నా వలన కుటుంబం మొత్తం మృత్యులోయ పాలు అవుతుంది. ఇది నా ఒక్కడితోనే పనివు. నీకు ఈరోజు వచ్చిన పరిస్థితి రేపు నాకు వస్తుంది కదా. లేదు నాన్న, ఈ విషయంలో నువ్వు ఇంకేం చెప్పినా వినను. ఒకవేళ రాజుగారికి ఈ విషయం తెలిస్తే మేమంతా మీతో పాటే మృత్యులోయకు వస్తాం అంటూ తండ్రి వారిస్తున్నా పట్టించుకోకుండా చలపతిని ఇంటికి తీసుకుని వచ్చి అటకపై దాచాడు. మరుసటి రోజు రచ్చబండ దగ్గర, ఏరా, మీ నాన్నని మృత్యులోయలో వదిలేసి వచ్చావా? అవును, వదిలేసి వచ్చాను. అదృష్టవంతుడివి. ఇక నువ్వు ఏమి చేసినా అడిగే నాదుడు లేడు. నీకు స్వేచ్ఛ దొరికింది. ఇంక నువ్వు మారవురా. కొంతకాలానికి నీ కొడుకు నిన్ను మృత్యులోయలో వదిలితే అప్పుడు తెలుస్తుంది నీకు. మన తల్లిదండ్రులు మన మేలు కోరేవారే కానీ ఏనాడు మనకి ఇసుమంత అపకారం చేయరు. మనమేరా వారిని కష్టపెడుతుంటాము, వారి చర్యలను విసుక్కుంటాము. నిజమేరా, నాకు అర్థమైంది.
వచ్చే వారం మా నాన్నకి 60 ఏళ్ళు నిండుతాయిరా. మా నాన్నని మృత్యులోయకి పంపించాలి. దేవుడా, రాజుగారి శాసనాన్ని ఈలోపు రద్దు చేసుకునేలా చెయ్యి స్వామి. గోపయ్య, ఆ రోజు రావాలని దేవుడిని నేను కోరుకుంటున్నాను. చలపతి రోజు పగలంతా అటక మీద ఉండి రాత్రి ఎవరికీ తెలియకుండా చడీ చప్పుడు కాకుండా కిందకి దిగి గోవిందుడు రాధతో సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు, నాయనా గోవిందు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. దుక్కి దున్నడానికి ఇదే అదను. రేపు ఆ పనులు చూడు. అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రాజు చెప్పినట్లు నిన్ను మృత్యులోయలో వదిలేసి ఉంటే ఎంత ఘోరం జరిగుండేది. నాకు సకాలంలో సరైన సూచనలు ఎవరు ఇచ్చేవారు? కొంతకాలం తర్వాత విచిత్రసేనుడు మంత్రి సుబుద్ధితో, మహామంత్రి, 60 ఏండ్లు దాటిన వృద్ధులను మృత్యులోయలో వదిలి రావాలని మనం చేసిన శాసనం ఎంతవరకు ఫలితాలనిచ్చింది? మహామంత్రి సమాధానమిచ్చేలోపే ఒక భటుడు ఒక యువకుడిని రాజు ముందుకు తీసుకుని వచ్చాడు. ప్రభు, ఈ యువకుడి పేరు సింగయ్య. ఇతడు గత 2 నెలలుగా దొంగతనాలు చేస్తూ పట్టుబడుతూనే ఉన్నాడు. కానీ ఇతనిలో పరివర్తన రాకపోగా ఇంకా తీవ్రమైన నేరాలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకిలా చేస్తున్నావు? శిక్ష పడుతున్నా నీకు భయం లేదా? ప్రభు, నేను నేరం చేస్తే శిక్షించాలి, తప్పు లేదు. కానీ ఏ తప్పు చేయని నా తండ్రిని 60 ఏండ్లు దాటాయని మృత్యులోయకి పంపి శిక్షించే హక్కు మీకెవరిచ్చారు? ఇది ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరూ బ్రతికే హక్కుని బలవంతంగా లాక్కోవడమే అవుతుంది. రాజుకి అతని మాటలకు కోపం వచ్చినా తమాయించుకొని, అరే, నువ్వెందుకు నేరాలు చేస్తున్నావు అని అడిగితే సంబంధం లేని మీ నాన్న విషయం మాట్లాడుతున్నావు. సంబంధం ఉంది మహారాజా. మా నాన్న కష్టంతో మా కుటుంబం నడిచేది. అటువంటిది మా నాన్నని 60 ఏండ్లు వచ్చాయని మృత్యులోయకి పంపించారు. అప్పటి నుండి మా బ్రతుకులు తారుమారయ్యాయి. నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఏ పని చేత కాలేదు. ఇంట్లో బుద్ధులు చెప్పే నాన్న లేడు. అందుకే దొంగతనాలు చేసుకుంటూ బతుకుతున్నాను. దీనికి కారణం మీరే. నన్ను శిక్షించే ముందు దీనికి కారకులైన మిమ్మల్ని కూడా శిక్షించాలి కదా. ప్రభువుకు ఒక న్యాయము, ప్రజలకు ఒక న్యాయమునా? ఈ మాటలతో రాజుకి ఆవేశం కట్టలు తెంచుకుంది. పరిస్థితి గమనించిన మంత్రి, మహారాజా, శాంతించండి. ఇతనికి నేను నచ్చ చెప్తాను. సింగయ్య, నీ విద్య కొనసాగించడానికయ్యే ఖర్చుని రాజుగారే భరిస్తారు. నీ విద్య పూర్తయిన తర్వాత రాజుగారే నీకు కొలివిస్తారు. ఇక దొంగతనాలు మానేసి బుద్ధిగా ఉండు. అలాగే అయ్యా. శిక్ష తప్పి ఉపాధి లభించినందుకు సంతోషంగా సింగయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మంత్రి రాజు వైపు తిరిగి, చూశారా మహారాజా, మీరు చేసిన శాసనం తండ్రులను పోగొట్టుకుని కుమారులు వెలిపిస్తున్నారు. జ్ఞానం, అనుభవం ఉన్నవారు అకాల మృత్యు బారిన పడుతుంటే పిల్లలను సరైన దారిలో పెట్టేవాళ్ళు లేక యువత చెడు మార్గం పట్టింది. ఎంతకాలం బతికినా 60 ఏండ్లు దాటాక మృత్యులోయలోకి వెళ్ళాలి. దానికోసం కష్టపడి పనిచేయడం ఎందుకని పెద్దవారు పనిచేయడం మానేశారు. దీనివల్ల మన రాజ్యం ఆర్థిక సంక్షోభంలో పడింది. రాజ్యం నాశనం కావడానికి ఎంతో సమయం పట్టదు. మీ శాసనం వలన ఎంత అనర్థం జరుగుతుందో గమనించారు కదా. ఇకనైనా ఈ శాసనాన్ని రద్దు చేయండి. ఈ విషయం మీద మీరు ఎంత చెప్పినా సరైన ఆధారం లేనిదే నేను విశ్వసించను. సరే ప్రభు, మీ శాసనం ఎంత లోపభూయిష్టమైందో నిరూపిస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. పక్క రోజు మంత్రి సుబుద్ధి రాజ్యమంతా ఇలా చాటింపు వేయించాడు. నగర ప్రజలారా, మన మహారాజు గారు మన రాజ్యంలోని యువతకు ఒక చిన్న పరీక్ష పెడుతున్నారు. గెలిచిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది. మీరందరూ ఈ పరీక్షలో తప్పక పాల్గొనాలి. రేపు రాజ్యంలోని యువకులందరూ బూడిదతో పేనిన త్రాడును తీసుకొని రాజుగారి వద్దకు రండహో. ఏమిటి, బూడిదతో పేనిన త్రాడు తేవాలా? ఇది ఎలా సాధ్యం? రాజుగారికి మతి భ్రమించినట్లుంది. అది కాదురా రంగా, ఇందులో ఏదో తెరకాసు ఉంది. అది అర్థం చేసుకోవాలంటే అనుభవంతో కూడిన జ్ఞానం అవసరం. అనుభవం, జ్ఞానం ఉన్నవాళ్ళు
మన రాజ్యంలో ఎక్కడ ఉన్నారు? అందరూ మృత్యులోయలో ఉన్నారు. గోవిందుడు ఇంటికి వెళ్ళి చలపతితో చాటింపు గురించి చెప్పి, రేపు నగరంలోని యువకులందరినీ బూడిదతో పేనిన త్రాడు తెమ్మని చాటింపేశారు. అది ఎలా సాధ్యం నాన్న? నాయన, ఆలోచిస్తే అదే మార్గం దొరుకుతుంది. సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అని గోవిందుడికి ఒక ఉపాయాన్ని చెప్పాడు. గోవిందుడు తండ్రి చెప్పినట్టే ఒక త్రాడుని చుట్టగా చుట్టి ఒక పాత్రలో ఉంచి దానిని కాల్చి బూడిదను రాజుగారికి చూపించాడు. ఈ పని నగరంలో ఎవ్వరూ చేయలేకపోయారు. భేష్ గోవిందా, ఎవ్వరికీ సాధ్యం కాని పని చేసి చూపించావు అంటూ మహారాజు గోవిందుడిని పొగిడి పారితోషికాన్ని ఇచ్చి పంపేశాడు. మంత్రివర్య, ఇప్పుడేమంటారు? ఇట్లాంటి తెలివితేటలు వృద్ధులకే ఉంటాయని వాదించారుగా. వారి అవసరం లేకుండా యువకుడైన గోవిందుడు ఈ పని చేశాడు. ఇకనైనా నా శాసనం గొప్పదని తెలుసుకోండి. మహారాజా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. మీ నిర్ణయం తప్పని నిరూపిస్తాను. అలా నిరూపించలేకపోతే శాశ్వతంగా నా మంత్రి పదవినే వదిలేస్తాను. మంత్రి మాటలకు విచిత్రసేనుడు సరేనన్నాడు. మరలా మంత్రి సుబుద్ధి రాజ్యమంతా ఇలా చాటింపు వేయించాడు. వినండహో వినండహో, ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయడమేమనగా, మన రాజ్యంలోని యువకులకు మరలా ఇంకొక పరీక్ష. క్రింద దీపం ఉంచి అడుగు ఎత్తులో కుండని పెట్టి అందులోని నీళ్లను వేడెక్కించాలి. ఈ పరీక్షలో అందరూ పాల్గొనాలహో. గోవిందుడు ఇంటికి వచ్చి తండ్రితో రాజుగారు వేసిన చాటింపు గురించి చెప్పాడు. చలపతి ఆ మాటకు ఎప్పటిలానే చిరునవ్వు నవ్వి, నాయన, మన అనుభవం, మన చుట్టూ జరుగుతున్న విషయాలు మనకి జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి. క్రింద దీపం పెట్టు, అడుగు దూరంలో పెట్టిన కుండలో సున్నపురాళ్ళు వేసి ఉంచు, తరువాత కుండలో నీరు పొయ్యి, నీళ్లలో సున్నపురాళ్ళు ఉడికి కుండ వేడెక్కుతుంది అంటూ ఈసారి పరీక్షలో నెగ్గడానికి ఏమి చెయ్యాలో ఉపాయాన్ని చెప్పాడు. గోవిందుడు సంతోషంగా ఉత్సాహంగా రాజకోటకి వెళ్ళాడు. ఈ పని కూడా నగరంలో ఎవ్వరూ చేయలేకపోయారు. చివరగా గోవిందుడు ముందుకు వచ్చి తండ్రి చెప్పినట్టే చేశాడు. విచిత్రసేనుడు పరమానంద భరితుడైనాడు. ఇప్పుడేమంటారు మంత్రివర్య? మీ అభిప్రాయం తప్పని ఒప్పుకుంటారా? మహారాజా, ఇతని గురించి నాకు అనుమానంగా ఉంది. ఈ 2 పనులు ఇతను తన స్వంత తెలివితేటలతో చేశాడంటే నేను నమ్మను. గోవిందా, మర్యాదగా నిజం చెప్పు, లేకుంటే రాజుగారి దండనకు గురి కాగలవు. ఈ 2 పనులు నీ తెలివితేటలతో చేశావా? మహారాజా, నన్ను మన్నించాలి. మా నాన్నగారికి 60 ఏండ్లు దాటిన తర్వాత మీరు చెప్పినట్టు మృత్యులోకి తీసుకుని వెళ్తుంటే నేను దారి మర్చిపోతానని కొన్ని చెట్ల కొమ్మలు విరిచి రహదారి మీద వేశాడు. మా నాన్న ప్రేమకు నా మనసు చెలించింది. అందుకే మృత్యులోకి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకుని వచ్చి అటకపై దాచాను. ఇప్పుడు నేను చేసిన ఈ 2 పనులు కూడా మా నాన్న ఇచ్చిన సలహాతో చేసినవే. మా నాన్న నాకు జీవితంలో ఎన్నో మెలకువలు నేర్పారు. నేను సమస్యల్లో ఉన్నప్పుడంతా మా నాన్న సలహాలే నన్ను సమస్యల్లో నుంచి గట్టెక్కించాయి. చిన్ననాటి నుంచి తాను ఎన్నో కష్టాలు కోర్చి నన్ను కంటికి రెప్పలా కాపాడిన నాన్నను అవసాన దశలో ఒంటరిగా మృత్యులోయలో వదిలేయడం ఎంత అన్యాయం, పాపం. దానిని దేవుడు కూడా క్షమించాడు. నేను చేసిన తప్పుకి మా నాన్నతో పాటు నన్ను కూడా మృత్యులోయకు పంపించండి ప్రభు. అంతేగాని మా నాన్నని శిక్షించకండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూశారా ప్రభు, ఇది ఇతనొక్కడి ఆవేదన మాత్రమే కాదు, రాజ్యంలోని ప్రజలందరిది కూడా. అంతెందుకు, ఇలా అయితే కొన్నేళ్లకు తమరు కూడా మృత్యులోయలోకి వెళ్ళవలసిందేనా? మంత్రివర్య, నా కళ్ళు తెరిపించారు. నన్ను క్షమించండి. ఇంట్లో 60 ఏండ్లు దాటిన వాళ్ళు ఉండకూడదని మూర్ఖంగా శాసనం చేశాను. వారి అనుభవం, జ్ఞానం ఉపయోగపడుతుందని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇప్పుడే మృత్యులోయ శాసనాన్ని రద్దు చేస్తున్నాను.
ఇక నుండి సభలోని వారందరి సలహా తీసుకునే శాసనం చేస్తానని మాట ఇస్తున్నాను. రాజుగారి మాటలకు గోవిందుడు, మంత్రి సుబుద్ధి, ప్రజలు ఎంతగానో సంతోషించారు. ప్రభు, మీ ఆజ్ఞను ధిక్కరించినందుకు నన్ను మీరు మన్నించాలి. అదేమిటి మంత్రివర్యా? మహాప్రభు, 60 ఏళ్లు దాటి మృత్యులోయలేక పంపబడిన వారిని నేను కొందరు రాజోద్యోగులు సాయంతో కాపాడి అజ్ఞాతంగా ఒక ప్రదేశంలో సురక్షితంగా దాచి ఉంచాను. మహామంత్రి, మీరు నాకు నా రాజ్యానికి ఎంతో ఉపకారం చేశారు. మీకు నేను రుణపడి ఉన్నాను. ఇక వారందరూ అజ్ఞాతంలో ఉండవలసిన అవసరం లేదు. దీనికంతటికి కారణమైన గోవిందుడిని ఎన్నో కానుకలతో సత్కరించాడు విచిత్రసేనుడు. అమ్మయ్యా, ఇక నాన్న అటక మీద దాక్కొని ఉండక్కర్లేదు, హాయిగా అందరితో కలిసి ఉండొచ్చు. వెంటనే నాన్నకి ఈ శుభవార్త చెప్పాలి. గోవిందుడు అక్కడి నుంచి ఇంటికి హుషారుగా బయలుదేరాడు. తాము క్రొవ్వొత్తుల్లాగా కరిగిపోయి పిల్లల జీవితాల్లో వెలుగులను పంచే తండ్రులకు వందనాలు. పితృదేవో భవ.